థ్యాంక్ యూ సార్. రెండవదిగా సినీ నటులు తిరు గారిని కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుంటున్నాం. మూడవదిగా జనార్దన్ రావు గారు, మొగల రేకుల డైరెక్టర్ గారు, వారు మన మధ్య ఉన్నారు. వారిని కూడా త్వరలో రాబోతుంటున్నారు. నాలుగవదిగా డాక్టర్ ఎస్కే జలీల్ గారు, తెలుగు వార్త ఎండి గారు, చీఫ్ ఎడిటర్ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. తెలుగు వార్త పెద్దపల్లి ఇన్ఛార్జ్ నరసింహరావు గారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. నరసింహరావు గారు పెద్దపల్లి ఇన్ఛార్జ్ గారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డాక్టర్ మల్లాది ప్రసాదరావు గారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. డాక్టర్ మల్లాది ప్రసాదరావు గారు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. అలాగే డి పెద్దస్వామి గారు, సబ్ ఎడిటర్, తెలుగు వార్త తెలంగాణ పత్రిక. తెలంగాణ తెలుగు వార్త సబ్ ఎడిటర్ గారు పెద్దస్వామి గారిని ఆహ్వానిస్తున్నాం. నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ కుమారి ప్రియాంక గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ఇంకా కొంతమంది అతిథులు రావాలి. అతిథుల కోసం మనం ఎదురు చూద్దాం. తెలుగు వార్త పత్రిక ప్రారంభించబడి ఇది 5వ వార్షికోత్సవం, 5వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులకు ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. అలాగే ఈ పత్రిక గురించి మన జర్నలిస్ట్ సోదరులు ఒక 2-3 మాట్లాడడానికి ముందు రావాల్సిందిగా కోరుతున్నాం. మన పత్రిక మీద మీ యొక్క అభిప్రాయాన్ని 2-3 మాటల్లో తెలపాల్సిందిగా కోరుతున్నాం. ఇచ్చేటప్పుడు అడ్డుగా ఉంటుంది రోజు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి వారు జర్నలిస్ట్ సోదరులు మీ అభిప్రాయాన్ని 2-3 మాటల్లో తెలియజేసి కోరుతున్నాం. ముందుగా కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలకొండ గారు వచ్చి 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. తర్వాత కృష్ణా జిల్లా నుంచి ఎవరు వచ్చారని, కృష్ణా జిల్లా, తర్వాత అల్లూరు జిల్లా నుండి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కరు వచ్చి 2 మాటలు మన పత్రిక గురించి తెలియజేసి కోరుతున్నాం. తెలుగు వార్త పత్రిక అంటే అన్ని పత్రికలాగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ వాళ్ళు ఏదో మా పత్రిక పెద్దది, మేమే పెద్దవాళ్ళం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ దాంతోపాటు మనం కూడా ఎందుకు ఉండకూడదు, మన పేపర్ కూడా ఎందుకు పెద్దది కాకూడదు అనే ఆలోచనతో మన ఎడిటర్ అయిన జలీల గారు సార్ పెట్టడం ఎంతో సంతోషకరంగా ఉందని
నా సంతోషం తెలుపుతున్నాను. అల్లూరు జిల్లా నుండి ప్రసాద్ గారు వచ్చి 2 మాటలు మాట్లాడతారు. ఇంకా జర్నలిస్ట్ సోదరులు ఎవరైనా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వారు ఇప్పుడు మనకి మన పత్రిక గురించి కొన్ని మాటలు చెప్తారు. ముందుగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సుధాకర్ గారిని ఆహ్వానిస్తుంటున్నాం. వారు తెలుగు వార్తాపత్రిక గురించి 2 మాటలు చెప్పాలని కోరుతున్నాం. మరి ముఖ్య అతిథులుగా మాట్లాడే ముందు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి తెలుగు వార్తా కుటుంబ సభ్యులు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మండలం ఏ స్థాయిలో పనిచేస్తున్నారు అనేది ఒకసారి మీరు వేదిక ద్వారా పరిచయం చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే మహిళా సోదరమణులు అందరికీ కూడా, అలాగే వేదిక ముందు ఉన్న నాతోటి పత్రికా సోదరులు సోదరీమణులకు ఇంతగా తెలుగు వార్తా సంచలన పత్రిక వార్తాపత్రిక 5వ వార్షికోత్సవానికి ఇంతగా ముస్తాబు చేసి మనందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి ఎడిటర్ గారు జలీల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా ఉండేది జర్నలిజం. ఒక సామాన్యుడికి జరిగే అన్యాయాన్ని మనం బయట పెట్టాలంటే, ఒక ప్రభుత్వాన్ని తెలియపరచాలంటే ముఖ్యంగా ఈ వార్తాపత్రిక లేనిదే ఏది కూడా జరగదు. ఈ రోజున చూస్తుంటే పెద్ద పెద్ద పేపర్లు, నాకంటే ముందు చెప్పారు పెద్దవారు, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, సాక్షి కానీ, ఇలా రకరకాల పేపర్లు వాళ్ళ సౌలభ్యం కోసమే తప్ప ప్రజలకి ఏ రకమైన అందుబాటులో లేకపోవడం మనం ఒకసారి గమనించాలి. అంటే మనం ఏదో వారిని చులకనగా చేయడం కాదు, చిన్న పత్రిక అనేటువంటి వాటికి వారు చులకనగా చూస్తున్నారు. ఈ రోజున ఒక పత్రిక నడపాలంటే చాలా గట్స్ ఉండాలి, నిబద్ధత ఉండాలి. ఇవన్నీ కూడా మనందరూ చేసుకున్న పుణ్యం అంటే విషయం ఏంటంటే, జలీల్ ఖాన్ గారు ఆధ్వర్యంలో మనం పనిచేస్తున్నాం. వారికి ఏ వార్త పెట్టినా నిర్భయంగా ఒక జెన్యూన్గా ఇది ఏంటి అనేది చూడకుండా వెంటనే నెక్స్ట్ డే ప్రింట్ చేసినందుకు మరొకసారి నేను వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పత్రిక నేను జాయిన్ అయ్యి 1 year అవుతుందండి. నా పేరు పిల్లి కన్నబాబు, నా స్వస్థలం అమలాపురం. నేను కాకినాడలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఉన్నాను, ఇంకా ఓపెన్ చేయలేదు.
నేను మీ అందరికీ ఒకటే అడ్వైజ్ ఇస్తున్నాను. మనం ఒక సామాన్యుణ్ణి వాళ్ళకుండే ఒక ఆసుపత్రి తీసుకోండి, ఒక ఎడ్యుకేషన్ పరంగా ఒక చదువు విషయంలో కానీ మనకు కావలసిన వారికి ఏమైతే మనం చేయగలం, ఒక హాస్పిటల్ దగ్గర ఏమైనా అన్యాయాలు జరుగుతున్నాయి, ఆ డాక్టర్ గారు ఎలా చూస్తున్నారు, వారికి సామాన్యుడికి ఏమన్నా ఏమైనా కార్యక్రమాలు కానీ వారికి పొందే లబ్ధి వాళ్ళు అవన్నీ కూడా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఈరోజు సామాన్యుడు చదవాలంటే ఏ ఒక్కరు కూడా చదవలేకపోతున్నారు. కార్పొరేట్ స్కూల్ విచ్చలవిడిగా వారు డొనేషన్లు తీసుకుని చేస్తూ ఉన్నారు. నిరుపేద కుటుంబంలో ఎవరైనా చదవాలంటే వారికి ఏ విధమైన ఆందన ద్రాక్షలా ఉంది ఈరోజు ఎడ్యుకేషన్. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉంది. అందుచేత మీరు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే, ఇది ఒక జన్మండి జర్నలిజం అనేది. ఏ మినిస్టర్ గారికి కానీ ఏ ఎంప్లాయీకి కానీ లేనిది హోదా ఒక జర్నలిజం హోదాలే ఉందని మీరు అందరూ గుర్తించాలి. ఎందుకంటే ఒక సిన్సియర్ ఐపీఎస్ అధికారిని చూసి కూడా జడవనంటే వ్యక్తి ఒక జర్నలిస్టు అని ప్రెస్ అనేది మోటార్ సైకిల్ మీద కానీ ఒక మన జేబులో కార్డుగా చూసిన వెంటనే వాళ్ళు చాలా నివ్వెరిపోతూ ఉంటారు. అది మీరు గమనించాలి. అది ఈ ప్రపంచంలోనే మనకిచ్చిన ఒక ఆయుధం జర్నలిజం అనేది. అది గమనించాలి. మీరు ఎప్పుడైతే ఒక విషయం అన్ని పరిగణలో తీసుకుని దాన్ని ప్రశ్నించడం మొదలెడితే అది ఆ సమాధానం నీ కాళ్ళ దగ్గరికే వస్తుందని నీకు సభాపరంగా నేను చెప్తున్నాను. సోదరులారా, నేను దాదాపు 24 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో పనిచేస్తున్నాను. రకరకాల పత్రికల్లో పనిచేస్తాను. నేను యూట్యూబ్ ఒక ఛానల్లో నేను స్టేట్ బ్యూరో కింద పనిచేస్తూ ఉన్నాను. రీసెంట్గా మొన్న మెమోరాండం కూడా నేను సీఎం గారిని కలిసి మేము ఇచ్చాం ఇదే విజయవాడలో. నేను ఒకటే చెప్తున్నాను మీకు, మనం పత్రిక అనేది ఈ జర్నలిజం అనేది కూడా ఎవ్రీథింగ్ అన్నీ కూడా దిక్చూచిలా ఉండాలి, ఒక నిబద్ధతతో కూడిన పనిలాగా ఉండాలి. ఎదుటివారికి మనకి సాల్యూట్ చేసే విధంగా ఉండాలి తప్ప మనకి వారి నమస్కారం పెట్టే విధంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదని మనవి చేస్తున్నాను. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి అధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా వచ్చే ఈ తెలుగు వార్త సంచలన వార్తాపత్రిక 6వ వార్షికోత్సవానికి ఇంకా నూరింతలు అభివృద్ధి చెందాలని, ఎడిటర్ గారికి ఇంకా అభివృద్ధి పరుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. రంగబాబు గారికి ధన్యవాదాలు కన్నబాబు గారు అమలాపురం జిల్లా. తర్వాత రండి మీరు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సుధాకర్ గారు వారి 2 అమూల్యమైనటువంటి మాటలు చెప్పి ఆ జర్నలిస్ట్ సోదరులకి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి నా పేరు సుధాకర్. ఈ మధ్యకాలంలో రీసెంట్గా మొన్న 17వ తారీఖున రిలీజ్ అయింది మా సినిమా కాలగమనం అని. ఆ సినిమాకి డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా నేను చేస్తున్నాను. మరి నాకు నిజం చెప్పాలంటే రాయడం అయితే బాగా రాస్తా, మాట్లాడటం అయితే పెద్దగా ఎక్కువ రాదు. రాయడం అయితే బాగా రాస్తా కానీ మాట్లాడటం పెద్దగా రాదు, దయచేసి ఏమనుకోమాకండి. ముందుగా తెలుగు వార్త సంచలన దినపత్రిక మరి 5వ వార్షికోత్సవంకి ఈ రోజున మీ అందరితో కలిసి మేము కూడా రావడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఏదైనా ఒక పని మనం చేయాలి, ఒక సంకల్పంతో ఒక పని మనం మొదలు పెట్టాలంటే దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా కష్టం, చాలా శ్రమ, చాలా పట్టుదల, కృషి ఉంటుంది. మనం చేయబోయే పని అది ఏ విధంగా ఉంటుంది, అది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఎలా జనాలు ఆదరిస్తారు అనేది చాలా స్ట్రగుల్తో టెన్షన్తో కూడిన పని అయి ఉంటుంది ఏ పనైనా కూడా. మరి ఈ రోజున మన సార్ జలీల్ గారు తీసుకున్నటువంటి స్టెప్ ఇది.
దినపత్రిక అనేది చాలా అందరూ కూడా గర్వపడదగినటువంటి విషయం అనమాట. మరి దీన్ని మొదలుపెట్టినప్పుడు ఆయన మరి ఏ ఉద్దేశంతో మొదలుపెట్టారో కానీ ఈ రోజున సక్సెస్ఫుల్గా 4 వసంతాలు పూర్తి చేసుకొని 5వ వసంతంలోకి అడుగు పెట్టారంటే నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం సార్ మిమ్మల్ని హార్ట్ఫుల్గా. ఎందుకంటే నాకు మీరు అందరూ ఏమనుకుంటారో తెలియదు కానీ నాకు జర్నలిజం అంటే చాలా ఇష్టం అండి. నేను జర్నలిస్ట్ అయితే బాగుండేదని చాలా సందర్భాలు అనుకున్నా. ఎందుకంటే మన కళ్ళ ముందు అనేక రకాల సమస్యలు కనిపిస్తూ ఉంటాయి మన కళ్ళకి. దీని మీద ఎవరో స్పందించరేంటి, ఎవరో పట్టించుకోరేంటి, దీని మీద ఒక పోలీసులకు సంబంధించిన విషయం అనుకోండి, డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది కనిపించట్లేదా అనిపించింది. రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విషయం అనుకోండి, ఈ పాలిటిక్స్ బోల్డమంది చేస్తూ ఉంటారు, ఈ పొలిటీషియన్స్ ఏమైపోయారు, ఎవరో పట్టించుకోరేంటి అనిపించింది. దీని మీద ఏ జర్నలిస్టులు గట్టిగా రాయరేంటి, దీని మీద ఒక కథనం రాయరేంటి అని చెప్పేసి చాలా సందర్భాల్లో నేను రియాక్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆ క్రమంలో నేను ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లు వీటిలో కూడా నాకు నచ్చిన విధంగా నేను రాసి కూడా పోస్ట్ చేసేవాడిని. అరే నేనే జర్నలిస్ట్ అయితే ఎంత బాగుండేది, ఇలాంటి వాళ్ళని గట్టిగా పట్టుకున్నాడు అని కూడా చాలా సందర్భాలు అనుకున్నాండి. ఎందుకంటే కొంతమంది జర్నలిజం అంటే ఈ రోజున మేము నిజం చెప్పాలంటే నేను కావచ్చు, మా ఫ్రెండ్ తిరుగు గారు కావచ్చు, స్టేజ్ మీద ఇక్కడ కూర్చున్నాం. అది మీరు ఇచ్చినటువంటి మాకు ఇటువంటి అవకాశం. ఇది నిజం చెప్పాలంటే మేము గొప్ప వ్యక్తులు కాదు, ఇక్కడున్న జర్నలిస్టులు మీరు గొప్ప వ్యక్తులు మాకు అందరికన్నా. ఎందుకంటే ఏ విషయాన్నైనా సరే ఎవడ ముందుకైనా సరే దమ్ముగా వెళ్ళి నిలబడి నేను జర్నలిస్ట్ని, నేను రిపోర్టర్ని అని చెప్పేసి కలెక్టర్ దగ్గరకైనా సరే, ఈవెన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ముందుకైనా సరే ధైర్యంగా వెళ్ళి చెప్పుకునే శక్తి మీకు ఒక్కరికే ఉంది, జర్నలిస్టులకే. మేము సాధారణమైన వ్యక్తులు, మేము వెళ్ళాలంటే అరే మన లోపలికి వెళ్తే రిసీవ్ చేసుకుంటారో లేదో, మనల్ని కూర్చోండి సార్ అంటారో లేదో, లేదా తర్వాత రావే పో అంటారు మమ్మల్ని. మాకు ఎవడో రెస్పెక్ట్ ఎవడో సరిగ్గా. కానీ ఒక జర్నలిస్ట్కే ఉందండి ఆ ఒక్క గొప్పతనం. అందుకే మాకన్నా మీరే 100% గొప్ప వ్యక్తులు. సో నేను మీ అందరి నుంచి ఏం కోరుకుంటానంటే జర్నలిజం అనేది చాలా గౌరవమైన వృత్తి, మర్యాద గల వృత్తి. ఇది అందరికీ దొరికేటువంటి విషయం కాదండి, ఇది ఒక అదృష్టంగా భావించాలి. ఈ రోజున చాలామందిని చూస్తూ ఉన్నానండి, అంటే తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా, ఈ జర్నలిజంలో రిపోర్టర్లుగా పనిచేసే వాళ్ళకు కూడా చాలామందికి పెద్ద దినపత్రికల దగ్గర నుంచి కూడా చాలామందికి శాలరీస్ ఉండవు కదండి, ఉండవు కదా, అంటే నాకు తెలిసిన విషయం అనుకుంటున్నా, శాలరీస్ ఉండవు. సో దీని మీద కొంతమంది ఏంటంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలామంది ఉన్నారు జర్నలిస్ట్గా చేసేవాళ్ళు. బ్యూరోలు కూడా పెద్ద బ్యూరోలు కూడా నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద పత్రికల్లో, టీవీలలో షోలు వస్తూ ఉంటాయి, వీటిలో చేసేవాళ్ళు. చాలామందికి జీతాలు లేవు. సో కొంతమంది ఏం చేస్తుంటారు, కొన్ని విషయాల దగ్గర కొన్ని సంఘటనలు, కొన్ని ఫ్యాక్టరీలు, కొన్ని వాటి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కొన్ని చిన్న కమిషన్ ఏదో తీసుకుంటూ పాపం వాటితో కొంత జీవనోపాధి గడుపుకునే పరిస్థితి కొంతమందికి ఉంటుంది. సో దానివల్ల కొన్నిసార్లు నిజాన్ని బయటికి తీసుకురాకుండా ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అది పరిస్థితుల ప్రభావం కావచ్చు, వాళ్ళకుండా సిచ్యువేషన్స్ కావచ్చు. నేను మిమ్మల్ని అందరినీ ఏం కోరుకుంటానంటే మన పరిస్థితులు ఏమైనా కావచ్చు అండి, ఇది గౌరవప్రదమైనటువంటి వృత్తి మీరు ఎన్నుకున్నది. దీని నిజాన్ని మీరు ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మీ మీద 100% ఉంది. మీరు ఎక్కడ ఒక నిజాన్ని చెప్పాలి అంటే ఏ విధమైనటువంటి సంకోచపడొద్దండి, నిజాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళండి. ప్రతి విషయంలో కూడా రాజకీయ నాయకులతోనైనా, పోలీసులతోనైనా, ఏ డిపార్ట్మెంట్తోనైనా గొడవ పడగల శక్తి మీ ఒక్కరికే ఉంది. ప్రజల్ని చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత, చైతన్యపరిచేటువంటి శక్తి కూడా మీ ఒక్కరికే ఉందండి. సో నేను అందరికీ ఒకటే కోరుకుంటున్నాను, మీరందరూ కూడా సిన్సియర్గా పనిచేసి ఇటువంటి గౌరవప్రదమైన వృత్తికి ఇంకా మీరు గౌరవాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ వారపత్రిక 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సార్కే, డాక్టర్ ఎస్కే జలీల్ సార్కి కూడా అభినందనలు మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకే, అధ్యక్షుల వారికి, మరి మీరందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ సార్ అమూల్యమైన కొన్ని మాటలు తెలియజేశారు. దాంట్లో ముఖ్యమైనవి 2 చెప్పారు. చాలా దగ్గరగా ఉండి నేను ఆలోచించాను. డబ్బుకు భయపడరు, కానీ ఎవరికి భయపడతారు? కళానికి భయపడతారు. అంటే మనం భయపెట్టేవాళ్ళం కాదు, కానీ మనం ఏంటంటే రాజ్యాంగంలో 4వ స్తంభం లాంటి వాళ్ళు. మనం కనిపించని 4వ సింహం ఎవరు? జర్నలిస్ట్. మన జలీల్ గారి ద్వారా ఈరోజు కనిపించని 4వ సింహంగా మనం ఉన్నాం. అందుని బట్టి చాలా హ్యాపీగా ఉంది. అలాగే చింతూరు నుంచి వచ్చినటువంటి ఒక జర్నలిస్ట్ గారు మనతో మాట్లాడతారు. పాత్రిక మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా మన ఎండే గారు జలీల్ సార్ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. నాది చింతూరు మండలం ఏజెన్సీ. నా పేరు ముచ్చిక నాగార్జున, చింతూరు రిపోర్టర్గా పనిచేస్తున్నాను. ఇది 4వ సంవత్సరం. 4వ సంవత్సరంగా రిపోర్టర్గా పనిచేస్తున్నాం. ఏజెన్సీలో చాలా వెనుకబడిన గిరిజనులు సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి. అటువంటి సమస్యలను అధికారుల దృష్టిలో పెట్టడం ద్వారా
మన పేపర్ ద్వారా, తెలుగు వార్త పేపర్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకుపోయి అనేక సమస్యలు, రోడ్లు అయితేనేమి, వారి తినటానికి కూడా సరైన తిండి కూడా ఉండని పరిస్థితిలో కూడా మన పేపర్ ద్వారా అనేక 10 మందికి తెలియజేసి ఆ అధికారులు మన గ్రామం ద్వారా వచ్చి ఆ ప్రజలకు న్యాయం చేయడం మన పేపర్ ద్వారా చాలా ముందు ఏజెన్సీలో జరుగుతుందని, అదేవిధంగా మన పేపర్ ఇంకా ముందుకు కొనసాగుతూ అదేవిధంగా అనేక సమస్యలు పోరాడుచు అధికారుల దృష్టికి తీసుకెళ్తూ మన పేపర్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని మీ అందరు కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అండి. మీ పేరు, ఊరు చెప్పండి, అంతే, ఏం చెప్పొద్దు. మీ పేరు, ఏ నియోజకవర్గంలో మీరు పనిచేస్తున్నారు చెప్పాలి ప్రతి ఒక్కరు. నా పేరు గరువు బాబురావు అండి. ఏలూరు డిస్టిక్ అండి. జంగారెడ్డిగూడెం రిపోర్టర్గా పనిచేస్తున్నాను. మన తెలుగు వార్తా దినపత్రిక 5వ వార్షికోత్సవానికి, అలాగే మన స్టేజీని అలంకరించిన పెద్దలకి, జలీల్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ రావాలి. సౌండ్ తగ్గింది, మాట్లాడినా ఓకే. అల్లూరు జిల్లా ఇన్ఛార్జ్, పోలవరం జిల్లా మారిందా? సారీ. అందరికీ నమస్కారం. మాది పోలవరం జిల్లా, చింతూరు డివిజన్, కొనవరం. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, సభకు విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు నమస్కారాలు. తెలుగు వార్తా సంచలన దినపత్రిక 5వ వార్షికోత్సవం గడుపుతున్న సందర్భంగా అవార్డుల ప్రదానానికి విచ్చేసిన ప్రతి ఒక్క రిపోర్టర్కి, తోటి సహచరులకి నా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మాది మొత్తం ఏజెన్సీ ప్రాంతం, చాలా సమస్యలతో కూడుకున్న ప్రాంతం మాది. ఒక సంవత్సరంలో వచ్చి 3-4 నెలలు వరదల్లో మునిగిపోయింది మా ప్రాంతం మొత్తం, పోలవరం ప్రాజెక్టు వల్ల. మా బాధలు చాలా ఉంటాయి. మేము చేసే వృత్తికి న్యాయం చేయాలని చెప్పి ప్రతి వార్తను కూడా ఒక్కొక్కసారి తెలుగు వార్తా పేపర్లో 15 న్యూస్లు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. పోలవరం జిల్లా ఇన్ఛార్జ్ పరంగా నా న్యూస్లు 15 న్యూస్లు కూడా వచ్చారు సారు. ఏ టైంలో సరే న్యూస్ పెట్టినా సరే, అర్ధరాత్రి అయినా సరే ఇస్తారు ఆయన, నమ్మకం బట్టి. అలాగే మన తోటి సహచరులందరూ కూడా సంస్థ అభివృద్ధికి తోడ్పడి 6వ వార్షికోత్సవాన్ని కూడా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్క జర్నలిస్టు సంస్థకి తోడ్పడి సార్ని ఎల్లవేళలా మనం అభినందించుకుంటూ ఇదే తెలుగు వార్తాపత్రికను మనం ముందుకు సాగి తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అలాగే శివకృష్ణ, దొనకొండ రిపోర్టర్. అలాగే రాజమండ్రి రిపోర్టర్ యాకోబు గారు రెడీగా ఉండాలి. హలో, ముందుగా తెలుగు వార్తా సంచలన దినపత్రిక ఏర్పాటు చేసిన మన జలీల్ సార్ గారికి ముఖ్యంగా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తోటి జర్నలిస్టు కూడా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఆవుల వెంకట శివకృష్ణ, ప్రకాశం డిస్టిక్ దొన్నకొండ రిపోర్టర్ని. థ్యాంక్ యూ. తెలుగు వార్త అవార్డుల ప్రదానోత్సవానికి వచ్చిన పెద్దలకు, నాతోటి సహచర మిత్రులకు అందరికీ నా వందనాలు. అలాగే ఈ వార్షికోత్సవం మనం 5వ చేసుకుంటున్నాం. ఇందులో మేము పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు షేక్ యాకూబ్, నాది ఈస్ట్ గోదావరి, రాజమండ్రి. ఓకే, థ్యాంక్ యూ.
నెక్స్ట్ ఇంకెవరు? మీరు జర్నలిస్టేనా? మీరు రండి. ఏం పేరండి? మంతని కదా సార్? అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు తెలుగు వార్తా సంచలన దినపత్రిక అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా మనం ఇక్కడ కూడినాము. ఈరోజు మనం ఇక్కడ ఈ స్టేజ్ మీద మాట్లాడాలంటే కూడా, ఎందుకంటే మనం కొత్తగా స్టేజ్ ఎక్కుతున్నాం కదా, మనకు దడగా ఉంటుంది. కానీ ఒక ఆఫీస్లోకి వెళ్ళి మనం మాట్లాడగలుగుతాం. ఎందుకంటే స్టేజ్ వేరు, ఆఫీస్ వేరు. ఆఫీస్లో మనం ఎప్పుడైతే మాట్లాడగలుగుతామో అప్పుడు ఈయన జర్నలిస్ట్ అంటారు. కానీ స్టేజ్ల మీద మనం ఎక్కము. మనం ఎంతసేపు ఉన్నా కింద ఉండి మాట్లాడి ఆఫీసర్లతో పోటాపోటీ మాట్లాడితేనే మనం ఒక జర్నలిస్ట్ అంటాం. కాబట్టి మనం ధైర్యంగా ఏ విషయాన్నైనా కూడా ప్రతి ఒక్కరము ముందుకెళ్ళి ఆ యొక్క విషయం తెలుసుకొని వాటి గురించి మనమే ముందుండి పోరాడాలి. అలా పోరాడితేనే కానీ మనం ఆ యొక్క జర్నలిస్ట్ ఎవరు అనేది గుర్తుపడతారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం మనమే ముందుండి ఆ యొక్క విషయాలను గమనించి ప్రజల వద్దకు తీసుకోపోవాలి. కానీ మనం ఊకే వార్త రాసినంత మాత్రాన తెలియదు ప్రజలకు. మనం దాన్ని సాల్వ్ చేస్తేనే మనల్ని గుర్తుపడతారు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. నాది కర్నూలు, ఇన్ఛార్జ్ కర్నూలు, చంద్ర రిపోర్టర్. జర్నలిస్ట్ చంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర మంతలి ఇన్ఛార్జ్ గారు, మేడం గారు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, నా తోటి మిత్రులకు అందరికీ నమస్కారం. మాది మంతిన్ మండల్, మంతిన్ టౌన్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. నా పేరు రాజశ్రీ. ఈరోజు తెలుగు వార్త సంచలన దినపత్రిక వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలకు, అలాగే గ్రూప్ ఆఫ్ వార్త డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ జలీల్ గారికి, అలాగే నాతోటి నా ముందున్న రిపోర్టర్ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇందాక సుధాకర్ గారు మాట్లాడారు, నేను పెన్నుతో రాస్తాను కానీ స్పీచ్ అంటే స్టేజ్ మీద మాట్లాడలే అని చెప్పారు. వారు చెప్పిన మాటలు నాలో కూడా ఉన్నాయి. ప్రతిదీ కూడా నా ముందు జరిగే సంఘటనలను నేను ప్రెస్కు రాకముందు నేను రిపోర్టర్లు అందరికీ పంపించేవాడిని. కానీ వాళ్ళు ఆ వార్తలు సక్రమంగా రాయకపోయేది. కానీ నేను కూడా ఎందుకు విలేకరిని కాకూడదు, నేనే ధైర్యంగా ముందుకొచ్చి నేను కూడా రాయాలని చెప్పేసి ఉద్దేశంతో మిత్రుడు మా అన్నగారు నరసింహారావు గారిని సంప్రదించడం జరిగింది. తను సరే మీరు కూడా చేయాలని చెప్పేసి అన్నారు. మన వార్త తెలుగు వార్త, దాని పేరు సంచలన దినపత్రిక. అంటే ఆ పేరు కూడా బాగా సెలక్షన్ చేశాను. సంచలన అంటే అన్ని వార్తలు రిపోర్టర్స్ రాస్తారు, చెప్తూ ఉంటారు. కానీ దాంట్లో ఏంటంటే పేర్లు మెన్షన్ చేయరు. ప్రతి ఒక్కరూ ఆ సమస్య మీద పోరాడతారు. ఒకరిద్దరు పేర్లు రాసి
మిగతా వాళ్ళే పెట్టకుండా చాలా వరకు బాధపడుతూ ఉంటారు ఆ కార్యక్రమాలకు, పోరాటాలకు అటెండ్ అయిన వాళ్ళు. కానీ మన తెలుగు వార్త సంచలన దినపత్రికలో మనం పంపించిన ప్రతి ఒక్కరి పేరు మన పత్రికలో అందరి పేర్లు వస్తున్నాయి. దాన్ని చూసి పంపించిన వాళ్ళు, వార్త చెప్పిన వాళ్ళు సంతోషంగా వాళ్ళు మాకు సంథింగ్ హ్యాట్సాప్ తెలియజేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకు, నా ఎదురుగా ఉన్న మిత్రులందరికీ సెలవు తీసుకుంటున్నాను. మన మధ్యకు వచ్చినటువంటి అతిథులు వారిని సన్మానించి, వారిని గౌరవించి, వారికి ఇంకా వేరే కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. వారు బయలుదేరి వెళ్తారు. కాబట్టి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ గారు, అలాగే సినీ నటులు తిరుగు గారిని మనం సన్మానిద్దాం. ముందు ఒకరు చేసిన తర్వాత 2 మాటలు చెప్పి రెండో వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత రెండో ఆయన చేద్దాం. అదే చెప్పలేదు. మన మధ్యకు వచ్చినట్టు ముఖ్య అతిథులు సినీ నటులు తిరుగు గారిని మన పత్రిక గురించి 4 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. అందరూ బాగున్నారా? అయితే 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినట్టు ఉన్నారు అందరూ. అయితే తెలుగు వార్త సంచలన దినపత్రిక మన జలీల్ గారికి, అలాగే మన సోదరులందరికీ, అంటే ఇప్పుడు చెప్పాలంటే నిజంగా మేము బాగా అన్నదమ్ముల సంబంధం అనమాట. మేమేమో వీడియోస్ టైప్లో చేస్తాము, మీరేమో ప్రింట్ మీడియా. అయితే నేను ఒక టిక్టాక్ అనే ఒక యాప్ నుంచి వచ్చాను. నేను కూడా టిక్టాక్ అనే ఒక యాప్ నుంచి వచ్చాను. తర్వాత మేము కూడా మా డైరెక్టర్ గారు కానీ మేము కానీ సోషల్ అవేర్నెస్ మీద ఎక్కువ వీడియో చేస్తాం. చాలామంది అంటే డిపార్ట్మెంట్ అని అనుకోవద్దు, కొంత మమ్మల్ని చూస్తేనే భయపడతారు. ఎందుకురా బాబు వీళ్ళతో ఏదన్నా అంటే ఏదైనా తప్పు జరిగితే వీళ్ళ ముందు వీడియో తీసి పెట్టేస్తారని. ఆ టైప్లో సోషల్ అవేర్నెస్ వీడియోలు చేస్తాం. అలాగే మొన్న జబర్దస్త్లో 2 స్కిట్లో వచ్చాను. మూవీకి ఒక 7 మూవీస్ చేశాను. ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు. మమ్మల్ని ఇక్కడికి పిలిచిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ అందరూ చక్కగా ఇంకా బాగా ఎదగాలి, పత్రిక ఇంకా ఒక రేంజ్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు బ్రదర్ తిరుగు గారు. ఇంకా మీరు అనేకమైన సినిమాల్లో నటించాలని, అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సుధాకర్ గారిని మనం అందరూ కూడా సన్మానించుదాం. వారికి వేయబడినటువంటి కుర్చీలో వారు ఆసీనం అవ్వాలని కోరుతున్నాం. తెలుగు వార్త సంచలన దినపత్రిక ఎండి గారు శ్రీ జలీల్ గారిని, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం. సార్ పక్క పెట్టి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ శ్రీ సుధాకర్ గారిని మన తెలుగు వార్త సంచలన దినపత్రిక ఎండి గారు
శ్రీ జలీల్ గారు సన్మానిస్తుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంకా అందరికీ చిన్న విజ్ఞప్తి అండి, మళ్ళీ మాది నెక్స్ట్ మూవీ ఒక 1 monthలో స్టార్ట్ అవుతుంది. యాక్ట్రెస్గా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెప్పొచ్చు, మాకు ఖచ్చితంగా అవకాశాలు ఇస్తాము. మాకు ఇటువంటి ఘన సన్మానం చేసినటువంటి సార్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు సార్. కూర్చోండి. అలాగే సినీ నటులు తిరుగు గారికి కూడా మన సంస్థ నుండి వారిని ఘనంగా సన్మానించాలనుకుంటున్నాం. అందరూ మీ చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. దయచేసి ఏమనుకోవద్దు, మీ ప్రోగ్రాం కొంచెం లేట్ అయింది, అందువల్ల మాకు వేరే ప్రోగ్రాం ఉంది వెళ్తున్నాం కాబట్టి కొంచెం మీతో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. థ్యాంక్ యూ. ఈసారి మళ్ళీ కలుద్దాం. మన ప్రియులు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించబడినటువంటి జనార్దన్ రావు గారిని సాదరంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తుంటున్నాం. గౌరవనీయులు జనార్దన్ రావు గారు. ఎవరు? జనార్దన్ రావు గారు ప్రముఖ సీరియల్ డైరెక్టర్. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలుగు వార్తా దినపత్రిక 5వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రముఖ సీరియల్ డైరెక్టర్ జనార్దన్ రావు గారికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మంథని జంజర్ల రమేష్ గారిని ఆహ్వానిస్తుంటున్నాం. తెలుగు వార్త గురించి కొన్ని మాటలు చెప్తారు. తెలుగు వార్త కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మాది తెలంగాణ పెద్దపల్లి జిల్లా మంథని కాన్స్టిట్యున్సీ రిపోర్టర్ జంజర్ల రమేష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే బండి వెంకటేష్ గారు
వెంకటేష్ గారు రావాలి. మరో ముఖ్య అతిథులు సినీ నిర్మాత డైరెక్టర్ వరకోటి బాలాజీ గారిని వేదిక మీద ఆశీనులు అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తెలుగు వార్తా దినపత్రిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ బ్యూరో జనార్దన్ రావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వెంకటేష్ తెలుగు దినపత్రిక సోదరులందరికీ నమస్తే అండి. నా యొక్క పేరు వెంకటేష్. నేను రామగుండం తెలుగు దినపత్రికలో చేస్తాను. మరొక ముఖ్య అతిథి చదలవాడ హరిబాబు గారు, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తుంటున్నాం. రండి సార్, రండి, పెద్దలు రావాలి, రండి. రవీంద్ర గారు మరొక ముఖ్య అతిథి మన మధ్య ఉన్నారు. వారు కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. నా 4 చైర్స్ తేండి సార్, రండి రండి, కూర్చోండి. తెలుగు వార్త గురించి ఏదైనా మాట ఇక జనార్దన్ చెప్తారా సార్? సార్ వచ్చాను. సాయి హర్ష గ్రూప్ ఆఫ్ చైర్మన్ హరిబాబు గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథి వచ్చినటువంటి సినీ డైరెక్టర్, మొగల రేఖలు డైరెక్టర్ గారు అయినటువంటి జనార్దన్ రావు గారు తెలుగు వార్త పత్రిక గురించి కొన్ని విషయాలు మాట్లాడాల్సిన కోరుతున్నాం. మీ యొక్క ఆశీస్సులు, శుభాకాంక్షలు మా పత్రిక అవసరం. అందరికీ నమస్కారం. పెద్దలు, స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. తెలుగు వార్త గురించి చెప్పాల్సినటువంటి స్థాయి నాకు లేదనుకుంటాను, ఎందుకంటే అది ఆ లెవెల్లో ఉంది. సరే, ఇంకా నా గురించి నేను చెప్పుకోవాలంటే సీరియల్స్ నుంచి స్టార్ట్ చేసి పిక్చర్స్ వరకు ఎదిగి ఒక 5 నంది అవార్డ్స్ తీసుకున్నాను నేను. నా మెయిన్ ఎయిమ్ అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి లో బడ్జెట్ ఫిలిం, అంటే నేను చేసినవన్నీ హై బడ్జెట్ ఫిలిమ్సే, రిలీజ్డ్ ఆల్ ఓవర్ ఇండియా. హిందీ ఫిలిం ఒకటి, తెలుగు ఫిలిం ఒకటి, హై బడ్జెట్లో చేసినవి. లో బడ్జెట్లో చేసి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నది నా దృఢ నిశ్చయము, నా సంకల్పము. మీ అందరి కోఆపరేషన్ కూడా కావాలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. అలాగే మరొక ముఖ్య అతిథి
రవీంద్ర గారు మన పత్రికకు కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. వేగం అందించిన పెద్దలకు మరియు ముందున్న ప్రేక్షకులకు, నేను జలీల్ గారి గురించి చెప్పాలంటే యాక్చువల్గా వార్తాపత్రిక మేము గతంలో అది ప్రెస్ క్లబ్లో మన తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ హైదరాబాద్లో ఒక ప్రోగ్రాంలో మేము మీట్ అయ్యాము సార్. ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ సార్. తన వ్యక్తిగా చెప్పాలంటే చాలా హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చాడు. ముఖ్యంగా మా జయేంద్రరావు సార్ గారు చాలా తను ఒక గొప్ప వ్యక్తిగా తను ఎంతో ఆశయాలతో ముందు నడుస్తూ తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్న ఏకైక మంచి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆల్సో హనుమంతరావు సార్ గారు, మా మున్సిపల్ మాజీ కమిషనర్ గారు, మా బాలాజీ గారికి చెప్పాలంటే తను చాలా హార్డ్ వర్క్ చేసి చాలా దాదాపు ఒక 14 to 15, 20 ఫిలిమ్స్ తన పర్యవేక్షణలో డైరెక్షన్లో చేసి ప్రత్యేకంగా ప్రొడ్యూసర్గా 15 మూవీస్ యాజ్ డైరెక్టర్గా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఇప్పటి వరకు తన ప్రయాణం కొనసాగిస్తూ ఇప్పటి వరకు తన జలీల్ గారితో కూడా ప్లానింగ్లో ఉన్నారు. వీళ్ళందరికీ నాకు చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. పెద్దలు హరిబాబు గారు. తెలుగు వార్తా దినపత్రిక డైరెక్టర్ జలీల్ గారికి, వేదికను అలంకరించిన మరి ప్రతినిధులందరికీ మా సాయి హర్ష డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వార్తా దినపత్రిక ప్రతినిధులు మరి రెగ్యులర్గా ఎంత కష్టపడుతున్నారో అవన్నీ నాకు బాగా తెలుసు. సో మరి ఈ జలీల్ గారు మరి వీళ్ళందరినీ పిలిచి ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి అవార్డులు ప్రకటించడం చాలా గర్వకారణం. అదేవిధంగా ఈ రోజు నుంచి సాయి హర్ష డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ తరపున మరి మీ ప్రతినిధులందరికీ మా కంపెనీ తరపున మేము అండగా ఉంటాం. ఏ విధంగా అయినా సరే మరి మీరు మాతో నడిచి మరి మాకు కూడా సహకరించి మీకు ఈరోజు నేను రావటం జరిగింది, నేను చూడటం జరిగింది. సో ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ మేము మీ వార్తా దినపత్రిక ప్రతినిధులకు కానీ అసోసియేషన్లకు కానీ డైరెక్టర్కి కానీ ఈ రోజు నుంచి మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా సహాయం కావాలన్నా మరి మీతో నడుస్తూ మీకు అందుబాటులో ఉంటూ మీకు ఏ విధంగా మరి ఉపయోగపడతానో తప్పకుండా ఉపయోగించుకోవాలండి. మరి ఉపయోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. చదలవాడ హరిబాబు గారు. పెద్దలు చదలవాడ హరిబాబు గారు, మున్సిపల్ కమిషనర్, మాజీ మున్సిపల్ కమిషనర్ గారు మన మధ్య ఉండడం సంతోషం. అందరికీ నమస్కారం అండి. అతిరథ మహారథులు ఇక్కడ ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు. ఈ జర్నలిజం అనేది చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో కత్తి మీద సాములాగుంది. ఇదివరకు జర్నలిజం వేరు, ఇప్పుడు జర్నలిజం వేరు. యువత అందరూ కూడా దీనివైపు ఎక్కువగా వస్తున్నారు ఇటీవల కాలంలో. కానీ పత్రిక నడపాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ రోజున ప్రింట్ మీడియా అన్ని ధరలు కూడా పెరిగిపోయినాయి. గిట్టుబాటు అవటం కూడా కష్టంగానే ఉంది. అటువంటి పోటీతత్వంలో ఉన్న ఈ తెలుగు వార్త అందరికీ విషయం అందిస్తూ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలని మనసా వాచ కర్మణ వారిని యాజమాన్యాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అలాగే మన మధ్య సినీ డైరెక్టర్ బాలాజీ గారు ఉన్నారు.
వారికి కూడా మాటలు. అందరికీ నమస్కారం. అందరికీ తెలుగు వారందరికీ వార్తా పేపర్ ఎంతో తెలుసు. అలాగే తెలుగు వార్త అని పెట్టేసి ప్రతి ఇంటికి ఇప్పుడు వెళ్తుంది. ఇది 5వ సంవత్సరం వార్షికోత్సవం చేయబట్టి. ఈ పేపరు ఇంకొక 5 ఏళ్లలో ప్రపంచం సృష్టిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి ప్రణాళికలు కూడా సృష్టించారు జలీల్ గారు. ఈ 5 ఏళ్లలో ఆంధ్రజ్యోతి ఎట్లాగో ఇది కూడా అలా ప్రచారం పొంది అందరికీ దగ్గరగా అవుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే పెద్ద స్వామి గారు, తెలంగాణ సబ్ ఎడిటర్ గారు, తెలంగాణ తెలుగు వార్తా దినపత్రిక సబ్ ఎడిటర్ గారు మాట్లాడతారు. ముందుగా పెద్దలు వేదిక కలిగించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే మా తోటి మిత్రులకు కూడా నమస్కారాలు తెలుసుకుంటున్నాము. ముందుగా ఫస్ట్ నేను చెప్పేదేమంటే మన పత్రిక కోసం మన కోసం చాలా చాలా కష్టపడుతున్నాం. మన జలీల్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను మనం. ఎందుకంటే ఆయన ఎప్పుడే కానీ అర్ధరాత్రి కానీ మనకు మంచి వార్తలు ఎప్పుడైనా ఏదైనా మిస్ అయినా కూడా మంచి వార్తను ఒక 5 మినిట్లో వేచి ఉండండి అలా మీకు అందిస్తామని చెప్పి ఎల్లవేళలా మనకు సేవలు అందిస్తున్న మన జలీల్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను మరి. ఎందుకంటే ఇలాగే మన పత్రిక కోసం చాలా కష్టపడుతున్నాడు. మనం కూడా అట్లాగే మన జలీల్ సార్ గారికి అలాగే తోడ్పడాలని మన పత్రికా విలేకరులు మన అందరికీ మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకి మన విలేకరులు అందరికీ మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పెద్దలు నరసింహరావు గారు మాట్లాడు. కటారం నుంచి వచ్చినటువంటి సతీష్ గారు, సతీష్. అలాగే కరణ్ కుమారా, అలాగే మన కర్నూలు జిల్లా అటువంటి పత్రికా విలేకరులు కూడా ఉన్నారు. నంద్యాల జిల్లా నుంచి కూడా వచ్చినారు. మన మదిలేటి గారు కూడా వేదికను కొంచెం ఉంచి వారి అభిప్రాయాలను తెలియజేసుకుని కోరుతున్నాం. రండి, 2 మాటలు అంతే, 2 మాటలు. ఎందుకంటే మన పత్రిక అందరికీ విలేకరులకి తెలుస్తుంది అన్నమాట, ఎవరు ఎక్కడి నుంచి అనేది తెలిసిపోతుంది. ఇప్పుడే మన అవకాశం సద్వినియోగం చేసుకోవాలా. వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కారములు. నా పేరు మద్దిలేటి, నంద్యాల జిల్లా రుద్రవరం చూశాను. కిరణ్ కుమార్ గారు వారు కూడా రావాలి. సతీష్ గారు, అలాగే మన రాజవర్ధన్, కోవెలకుంట్ల రాజవర్ధన్, రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. తెలుగు వార్తా సంచలన దినపత్రిక 5వ సంవత్సరం అడుగుపెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా జలీల్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రాజవర్ధన్ నాయుడు, నంద్యాల జిల్లా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, రాయల్ స్టార్ గ్రూప్ ఆఫ్ తెలుగు వార్త. థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. అలాగే అనిల్ కుమార్ గారిని కూడా వేదిక మీద అలాగే అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్, నేను నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్గా చేస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృతజ్ఞతలు.
సార్ వచ్చామా పోయామా అనకుండా మీరు మంచి మంచి కొంచెం మాటలు కూడా చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇక్కడే మనం అందరం కలుసుకునేది, మళ్ళీ ఎప్పుడో మళ్ళీ ఒక సంవత్సరం మనకు వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి మీ విలువైన సమయాన్ని ప్లస్ అందరితో పంచుకోవాలని కోరుచున్నాం. వచ్చామా పోయామా లే అనకుండా విలువైన సమయాన్ని ఇక్కడే మన మిత్రులతో అందరితో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇక్కడ పరిచయం ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరైనా ఉంటే వేదిక మీదకి వచ్చి మన పత్రిక గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పేరు పెట్టి పిలవాలని అనుకోవద్దండి, దయచేసి అందరూ ఆహ్వానితులు. ఇక్కడ ప్రతి ఒక్కరూ రావచ్చు, వాళ్ళ విలువైన సమయాన్ని ఇక్కడ పంచుకోవచ్చు. అల్లూరు సీతారామరాజు, రామరాజు వారిద్దరు కూడా తెలుగు వార్త గురించి కొన్ని అభినందనీయమైన మాటలు చెప్పాలని కోరుతున్నాం. చెప్తాను. నరసింహరావు గారు రండి. పెద్దలు సీనియర్ రిపోర్టర్ నరసింహరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలుగు వార్తా పత్రిక రథసారథి జలీల్ సార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా తోటి పాత్రికేయులకు శుభోదయం. ముందుగా ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్నటువంటి జలీల్ సార్కు మరొకసారి బర్త్డే శుభాకాంక్షలు. మన పత్రిక 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నరసింహరావు. నేను గోదావరి కని 18th లైన్ కాలనీ, నేను పెద్దపల్లి జిల్లా తెలుగు వార్తా పత్రిక ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. నేను గతంలో ఒక 7-8 పత్రికల్లో చేస్తూ ఇప్పుడు 33 సంవత్సరాలుగా పత్రికా రంగంలో పనిచేస్తున్నాను. గతంలో వార్తాపత్రిక అనేది ఉండేది. దానికి సంఘీ గారు చాలా పెద్ద ఎడిటర్గా పనిచేసేవారు. అలాంటి వార్త తర్వాత తెలుగు వార్తా పత్రికా రంగంలో వచ్చాక దాన్ని చూసి నేను తెలుగు వార్త టైటిల్కు కృతజ్ఞతుడై ఈ పత్రికలో పనిచేరాను. మేము ఉండేది సింగరేణి ప్రాంతం. మన తెలుగు వార్తా పత్రిక అంటే సింగరేణి అధికారుల్లో కానీ పోలీస్ అధికారుల్లో కానీ ఒక గుబులు పుడుతుంది. మనం ఇచ్చే ప్రతి వార్తకు వారి నుంచి స్పందన వస్తుంది. అరే, ఏ పత్రిక వాళ్ళు రాయని వాళ్ళు ఈ తెలుగు వార్తలో రాస్తున్నాడు, అసలు ఈయనకి ఈ ఛానల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అని కూడా వాళ్ళు అనేక సార్లు ఎంక్వైరీ చేశారు. సరే, మనకు ఉండే ఛానల్స్ మనకు ఉంటాయండి, మనం ఉన్న అనుభవాన్ని బట్టి. రెండవది, మేము ఎన్నో ఆటపోట్లను కూడా ఎదుర్కొన్నాం. వార్తల పరంగా కోర్టు నుంచి పరువు నష్ట దావా కింద ఇట్లా రకరకాలుగా మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొని కూడా పత్రికా రంగంలో నిజాలను నిగ్గు తేల్చే విధంగా మేము పనిచేస్తున్నాము. కాకపోతే నేను గత సంవత్సరం కూడా విజ్ఞప్తి చేశాను 4వ వార్షికోత్సవంలో, మనమంతా రెట్టింపుగా విలేకరులను తయారు చేసుకోవాలని. సరే, నా సాయశక్తిలో కృషి చేస్తూ మా జిల్లాలో ఇప్పటికి 16 మంది రిపోర్టర్లు పనిచేస్తున్నారు. ఇదే విధంగా అన్ని జిల్లా రిపోర్టర్లు కూడా స్పందించి మనం ఎక్కువ సంఖ్యలో రాబట్టుకోవాలని నేను ఆనాడు 4వ వార్షికోత్సవంలో విజ్ఞప్తి చేస్తున్నాను, ఇప్పటికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనము ఒక్కొక్కరు మరొక 2 రిపోర్టర్లను ఒక రిపోర్టర్లను తయారు చేసుకున్నా మనకింత తక్కువ సంఖ్య ఉండదు, ఇన్ని కుర్చీలు ఖాళీ ఉండవు అని నా అభిప్రాయం. సార్, రెండవది, ఎడిటర్ గారికి ఒక చిన్న విన్నపం. ఏ పత్రికల్లో కూడా దాదాపుగా నాకు తెలిసి ఆదివారం సెలవు అనేది ఉండదు సార్. దయచేసి మా విన్నపాన్ని మన్నించి ఆదివారం సెలవును తీసేసి ఆ రోజు కూడా పత్రికను కొనసాగించండి. మిగతా పత్రికల్లో లాగా పండగల సెలవులు అంటే మేము ఓకే సార్, ఆదివారం మాత్రం కొనసాగించాలని మా విజ్ఞప్తి.
సార్ ఓకే, కృతజ్ఞతలు సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. సమయం 1 గంట అవుతుంది. కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. సాయిబాను గారు మన మధ్య మరొక అతిథి ఉన్నారు. సాయిబాను గారు. సాయిబాను గారు మూవీ ఆర్టిస్ట్, మేకప్ ఆవిడ. వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సాయిబాను గారు స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. బ్రదర్ ఏం పేరేనా? అంతర్గామ రిపోర్టర్ కార్తీక్ గారు మీరు పరిచయం చేస్తుందో కోరుతున్నాం. ఇంకెవరైనా జర్నలిస్ట్ సోదరులు పరిచయం కాకపోతే 1 నిమిషం 2 నిమిషాల్లో మీరు పరిచయం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఆర్కే రియల్ ఎస్టేట్ నుంచి పి నరసింహరావు గారిని ఈ సందేశం ఇవ్వాల్సిందిగా. నరసింహరావు గారండి. ఇంకా తెలుగు వార్త దినపత్రిక గురించి యొక్క ఏమన్నా మాట్లాడాలని, ఆ పత్రిక యొక్క అభివృద్ధి కోసం మరి ఇంకేమన్నా సూచనలు ఇవ్వదలుచుకుంటే అనుభవాలని వచ్చి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ముందుగా తెలుగు వార్త సంచలన పత్రిక వాళ్ళందరికీ కూడా, మేనేజ్మెంట్కి, రిపోర్టర్కి, సిబ్బందికి అందరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే దీనిలో చాలా గొప్ప విషయం ఉంది. మీడియా అంటే మామూలు విషయం కాదు. మేము పల్లెల్లో కానీ, టౌన్లో కానీ, జిల్లాలలో కానీ, హెడ్ క్వార్టర్లు కానీ చాలా చూస్తున్నాం. దీంట్లో రిపోర్టర్లు ఎదుర్కొనేటువంటి సమస్యలు చాలా 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 ఇబ్బందులైన ఉన్నాయి. మేనేజ్మెంట్ వారికి చాలా ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎట్లా బరాయిస్తున్నారంటే ఒత్తిళ్ళు మామూలు ఒత్తిళ్ళు రావు. వాళ్ళు ఫ్రాడ్ని, అన్యాయాన్ని, దుర్మార్గాన్ని, అక్రమాన్ని వాళ్ళు బయట పెడుతుంటారు. బయట పెడితే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు కానీ, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ఫోర్స్గా వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి ఒత్తిడి చేస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది తట్టుకోలేక కొంత టైం తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి నేను మేనేజ్మెంట్ వారికి కోరుకునేది ఒకటే, రిపోర్టర్ని కాపాడండి. వాళ్ళు ఎలుగులోకి వెళ్ళి లోతుకి వెళ్ళి వార్తలు తెస్తున్నారు. ఆ వార్తలు తెచ్చి వాళ్ళ మీద ఒత్తిడి వస్తూ ఉంది. ఆ ఒత్తిడిని మీ మేనేజ్మెంట్ వారు వాళ్ళని ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్లేదానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో. ఈ పత్రిక లేనిది అసలు సమాజమే లేదు. అసలు విషయాలు ఎవరికీ తెలియదు. జరుగుతున్నదేంటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి ఏమీ తెలియదు. ఎంతోమంది అభాగ్యులు అన్యాయం అయిపోతున్నారు మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో. అట్టడుగు ప్రజానీకం, అట్టడుగు పల్లెల్లో కానీ, మండల హెడ్ క్వార్టర్స్లో కానీ చాలా అన్యాయం జరుగుతున్నాయి. వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎలుగు తీస్తున్నారు, కానీ వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. అది ఆ భయాన్ని లేకుండా ఆ ఒత్తిడిని మీరు మేనేజ్మెంట్ వారు కంట్రోల్ చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఈ పత్రిక యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు
నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ప్రియాంక గారు మాట్లాడుతున్న కోరుతున్నాం. ఓకే, తెలుగు వార్తా సంచలన దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గారు డాక్టర్ ఎం ప్రసాదరావు గారు మాట్లాడేందుకు కోరుతున్నాం. తెలుగు వార్తా దినపత్రిక 5వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రముఖ డైరెక్టర్ గారు జనార్దన్ రావు గారికి, తెలుగు వార్తాపత్రిక గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ ఎస్కే జలీల్ గారికి, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు వార్తా దినపత్రికలో పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా తెలుగు వార్తా దినపత్రిక 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మిత్రులారా, మరి జలీల్ గారు ఏ ముహూర్తాన ఈ పత్రికను తెలుగు వార్త సంచలన దినపత్రికని టైటిల్ని ఎంచుకున్నారు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సంచలనాత్మకంగా ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి చేరవేయటంలో తెలుగు వార్తా దినపత్రిక ముందు వరుసలో ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వపడతా ఉన్నాం ఈరోజు. అదేవిధంగా మరి ఈరోజు వార్తాపత్రికలు చాలా ఉన్నాయి. ఈరోజు పత్రికలు నడవటం చాలా కష్టమైపోతుంది. ఒకప్పుడు ప్రభుత్వాల నుంచి పత్రికలు మనుగడ కోసం కొంత సహకారం ఉండేది. ఈరోజు ప్రభుత్వాలు మరి ఎటువంటి సహకారం అందించట్లేదు. మరి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానిక పత్రికల మనుగడ కొనసాగాలంటే మేము మీకు సహకారం అందిస్తూ ఉన్నాం. మీరు గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగే వరకు మేము అరిగిపోయినటువంటి చెప్పులు వేసుకొని, చిరిగిపోయినటువంటి చొక్కాలు వేసుకొని, పెన్ను పేపర్ చేత్తో పట్టుకొని మిమ్మల్ని హీరోలు చేస్తే ఈరోజు మీరు మమ్మల్ని జీరోలు చేస్తూ ఉన్నారు. మిత్రులారా, నిజాలు రాస్తే చంపేస్తూ ఉన్నారు. ఈరోజు తాజాగా చూసాం, నిజం రాసినందుకు ఆంధ్రజ్యోతి విలేకరుని మనం చంపినటువంటి సందర్భం చూసాం. కానీ ప్రభుత్వాలు జర్నలిస్టుల యొక్క రక్షణ కోసం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒక చట్టం తెచ్చింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క గైడ్లైన్స్ని పాటించడం లేదు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ వేదిక నుంచి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జర్నలిస్టుల రక్షణకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి జర్నలిస్టులు రక్షించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మిత్రులారా, జర్నలిస్టు బతుకుంటే నిజం బ్రతికిద్ది, నిజం బ్రతికితే సామాన్యుడికి న్యాయం జరిగిద్ది. కాబట్టి పేరుకి మేము సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నాము, కానీ చాలా పేదరికంలో ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం మరొక ముందడుగేసి ప్రతి కులానికి కార్పొరేషన్ ఇచ్చిన విధంగానే జర్నలిస్టులకు కూడా ఒక 10,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే మిత్రులారా, ఈరోజు 5 సంవత్సరాల
విజయగాథను ఈరోజు ఇంత చక్కగా ఇంత విజయవంతంగా జరుపుకుంటున్నాం. మరి ఇప్పుడే చెప్పారు గౌరవ ఎడిటర్ గారు, కృష్ణా జిల్లాకు, నెల్లూరు జిల్లాకు, కడప జిల్లాకు, అదేవిధంగా తెలంగాణలో కూడా నూతన ఎడిషన్స్ డిక్లరేషన్స్ అక్కడ ఆర్ఎన్ఐ కూడా రావటం జరిగింది. రాబోయేటటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే అక్రిడేషన్ జీవో విడుదలకు నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ సమయంలో తెలుగు వార్తలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క విలేకరు కూడా అక్రిడేషన్ పొందవచ్చు. కాబట్టి ఎవరు కూడా అక్రిడేషన్ రాలేదని, మన పత్రిక అర్హత లేదని మీరు అధైర్యంగా ఉండొద్దు. ఖచ్చితంగా రేపు నోటిఫికేషన్లో ప్రతి ఒక్క తెలుగు వార్తా రిపోర్టర్ కూడా మీ జేబులో అక్రిడేషన్ కార్డు ఉండిద్ది. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి రాయితీని కూడా పొందే విధంగా ఎడిటర్ గారు నేను మరోసారి సమాచార శాఖ మంత్రులు పార్థసారథి గారిని కలుస్తాం. మరి మనకు ఉన్నటువంటి పత్రికాపరంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అవి నెరవేరే వరకు కూడా మరి నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మరి ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. 5వ వార్షికోత్సవం కేక్ కటింగ్ని వేదిక మీదకు ఉన్నటువంటి ప్రముఖుల చేత కట్ చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ఎడిటర్ గారు, జనార్దన్ రావు గారు, మరి గౌరవనీయులు పెద్దలు, పేరు పరిచయం లేదు, తండ్రి సమానులు, మీరు కూడా రావాలని కోరుతూ ఉన్నాము. మరి బాలాజీ గారు, జనార్దన్ రావు గారు, సాయిబాను గారు, ప్రియాంక గారు, మరి మీరందరూ కూడా కేక్ కట్ చేసి ఈ విజయోత్సవాన్ని శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. కేక్ కటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ చప్పట్లతో అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాం. చప్పట్లు కొట్టాలి అందరూ. చెయ్యన పెట్టండి, అలాగా సార్ చెయ్యన అలా పెడితే చాలు, ఎక్కువ తినమని. చిన్న ముక్కలు సార్ స్పూన్స్ లేవా? ఎగ్జిక్యూటివ్ ఓకే. ఆ జర్నలిస్ట్ సోదరులందరూ కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. అందరూ పైకి వచ్చేయండి. సార్ గ్రూప్ ఫోటో తీద్దాం సార్.
సార్ ఈ సర్టిఫికేట్ల పేర్లు పిలిచేయమంటారా? ఆ ప్రకారం కదా ఐడియా ఏమంటే కేక్ కోసం ఒకసారి అలా ఫస్ట్ ఒక్కొక్కరికి సీల్డ్ ఇచ్చి చిన్న కేక్ తినిపిద్దాం. ఓకే, అందరు దిగుతారు. లాస్ట్లో అందరు పైకి ఎక్కినారు ఫోటో. అలాగే సార్. ఓకే ఓకే రవి ఇస్తారా? ఓకే, చేసాను. పెట్టే కదా, అటు పెట్టేసి దీనిలో పెట్టి పేర్లు పిలుస్తాను. అటు పెట్టేసి పెడతా పేరు గౌరవనీయులు డైరెక్టర్ జనార్దన్ రావు గారికి మన ఎండి గారు జలీల్ సార్ సత్కరిస్తారు. అవార్డు ఇచ్చానా? షాలు ఇచ్చానా ఆయనకి? సార్ ప్రముఖ డైరెక్టర్ గారు జనార్దన్ రావు గారిని మన తెలుగు వార్త సంచలన దినపత్రిక అధినేత అయినటువంటి డాక్టర్ జలీల్ గారు సత్కరించబోతుంటున్నారు. కూర్చోండి సార్. పెట్టండి. పూలేండి మీరు వేయండి. ప్రియాంక పూలేండి. రైట్. ప్రిపేర్ అవుతాడు. వచ్చేస్తారు వీళ్ళు వాళ్ళకి చేస్తారు. అట్లాగా అయిపోయింది ప్రోగ్రామ్. వచ్చేస్తారు. నెక్స్ట్ జంజర్ల రమేష్ గారు సిద్ధంగా ఉండాలి అవార్డు తీసుకోవడానికి. అక్కి అనిల్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. ఎం శ్రీనివాస్ గౌడ్ గారు కూడా సిద్ధంగా ఉండాలి. జి బాబురావు గారు కూడా సిద్ధంగా ఉండాలి అవార్డు తీసుకోవడానికి. గడ్డం హర్షవర్ధన్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చారు, వారు కూడా సిద్ధంగా ఉండాలి అవార్డు తీసుకోవడానికి. నేను బాబ్జీ నా పేరు. రాజవొమ్మంగి మండల్ రిపోర్టర్ ప్రశాంత్ కుమార్ గారు కూడా సిద్ధంగా ఉండాలి. భూపాలపల్లి కదా, కటారం డిస్ట్రిక్ట్, భూపాలపల్లి డిస్ట్రిక్ట్ బి సతీష్ గారు కూడా సిద్ధంగా ఉండాలి అవార్డు తీసుకోవడానికి. ఎవరి పేర్లు అయితే పిలిచిన వారందరూ పైకి రావాల్సిన కోరుతున్నాం. ప్రశాంత్ కుమార్ రాజవొమ్మంగిలి మండల్ రిపోర్టర్. సార్ జంజర్ల రమేష్ పట్టుకో సార్కి ఇద్దాం. అవన్నీ కొద్ది పూలు చేయాలండి.
తెలుగు వార్తా దినపత్రిక 5వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ చదలవాడ హరిబాబు గారిని తెలుగు వార్తా దినపత్రిక తరపున చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ సత్కారాన్ని గౌరవ ఎడిటర్ గారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా జరుగుతూ ఉంది. బ్రూస్లీ సౌండ్ సిస్టమ్ ఒకసారి బిల్ అన్న కొంచెం సన్మాన కార్యక్రమానికి సంబంధించిన సాంగ్ మ్యూజిక్ అన్ని మనం చెప్తే డబ్బులు ఆడి ప్రముఖ రియల్ ఎస్టేట్ సాయి హర్ష డెవలపర్స్ హరిబాబు గారిని కూడా గౌరవ సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మార్కెటింగ్ మిత్రుల విలేకరులందరికీ నేను ఒక విన్నపం చేస్తున్నాను. మరి జరీల్ గారు ఎంత కష్టపడుతున్నారో నేను ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు చూశాను. మన విలేకరులు కానీ రిపోర్టర్స్ కానీ గురించి ఒక అసోసియేషన్ కూడా పెడుతున్నారు. మరి ఆయనకి మనంతా చేదోడు వాదోడుగా ఉండి ఆయన్ని ముందుకు నడిపించి మనం ఆయనకి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ జలీల్ గారు మరి నేను పర్సనల్గా ఆయనతో తిరగటం వల్ల ఆయన కష్టమేంటో నాకు తెలుసు. కాబట్టి మేము కూడా మరి ఆయనకి సాయి హర్ష డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ తరఫున ఆయనకి చేదోడు ఓదోడుగా ఉంటూ మన పత్రిక రిపోర్టర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ మరి ప్రతినిధులందరికీ అందుబాటులో ఉండి విజయవాడ నుంచి మేము వారికి చేదోడు వాదోడుగా ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త సాయి హర్ష డెవలపర్స్ చైర్మన్ గారిని కూడా సిరి సత్కారం అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. హరిబాబు గారు తెలుగు వార్త మాసపత్రిక 5వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అదేవిధంగా ప్రముఖ డైరెక్టర్ గారు జనార్దన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం.
ఇప్పుడు తెలుగు వార్త దినపత్రికలో పనిచేస్తున్నటువంటి వారిని ప్రోత్సహిస్తూ వారికి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. బెస్ట్ జర్నలిస్టు నేషనల్ అవార్డు అనిల్ కుమార్ అక్కి, బ్యూరో ఇన్ఛార్జ్ గారు, కరీంనగర్ డిస్టిక్. వారిని కూర్చోండి. అదేవిధంగా డైరెక్టర్ జనార్దన్ గారి చేతుల మీదుగా తెలుగు వార్త అవార్డ్స్ అందుకున్నటువంటి అవార్డు గ్రహీతలకు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. జంజర్ల రమేష్ గారు పెద్దపల్లి జిల్లా నుంచి, వారిని జనార్దన్ గారి చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం చేయవలసిందిగా కోరుతున్నాం. బెస్ట్ జర్నలిస్ట్ నేషనల్ అవార్డు గ్రహీత టి రవికుమార్ గారు కృష్ణా జిల్లా నుంచి, వారిని కూడా జనార్దన్ గారి చేతుల మీదుగా అవార్డు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. బూడిద సతీష్ గారు, కటారం రిపోర్టర్, పెద్దభూపాలపల్లి జిల్లా, వారిని కూడా జనార్దన్ సార్ చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం చేయాల్సిందిగా కోరుతున్నాము. బూడిద సతీష్ గారిని కూడా జనార్దన్ సార్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ డిస్టిక్. గడ్డం హరికృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్. సినీ డైరెక్టర్ బాలాజీ గారి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం. లక్ష్మీ నరసింహులు, ఆలగడ్డ రిపోర్టర్ గారు, జనార్దన్ రావు గారు, తెలుగు వార్త దినపత్రిక స్టేట్ బ్యూరో గారిని డైరెక్టర్ బాలాజీ గారి చేతుల మీదుగా అవార్డు అందించవలసిందిగా కోరుచున్నాం. సార్ మీరు అక్కడ ఉండండి సార్ ఫోటోలో. నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ వర్యులు ప్రియాంక గారిని డైరెక్టర్ బాలాజీ గారి చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం చేయవలసిందిగా కోరుచున్నాం.
పల్లెపోం రవికుమార్ గారు, తిరువూరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి ఎన్టీఆర్ జిల్లా, వారిని కూడా డైరెక్టర్ బాలాజీ గారి చేతుల మీదుగా, హరిబాబు గారి చేతుల మీదుగా, గౌరవనీయులు పెద్దలు ఇద్దరు హరిబాబు గారు ఉన్నారు, వారి చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుచున్నాం. ఆవుల వెంకట శివకృష్ణ, ప్రకాశం జిల్లా, మరి వారిని కూడా హరిబాబు గారి చేతుల మీదుగా డాక్టర్ చంద్రలవాడ హరిబాబు గారి చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం చేయవలసిందిగా కోరుతున్నాం. పెద్దస్వామి నంద్యాల జిల్లా సబ్ ఎడిటర్ గారిని మరి హరిబాబు గారి చేతుల మీదుగా అవార్డు అందించవలసిందిగా కోరుచున్నాం. ఆవుల వెంకట శివకృష్ణ, ఆవుల వెంకట శివకృష్ణ ప్రకాశం జిల్లా రిపోర్టర్ గారిని హరిబాబు గారి చేతుల మీదుగా స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఎస్కే యాకూబ్, మాలకొండయ్య గారు, ఆ తర్వాత కొంచెం యాకూబ్, అదేనండి యాకూబ్ గారు, షేక్ యాకూబ్ గారు, షేక్ యాకూబ్ గారికి హరిబాబు గారి చేతుల మీదుగా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. హరిబాబు గుడివాడ బాబ్జీ గారు, ఒంగోలు జిల్లా ఇన్ఛార్జ్ వర్యులు, వారిని కూడా హరిబాబు గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. గుడివాడ బాబ్జీ గారు, కిరణ్ కుమార్ గారు, కాన్పూర్ మండలం, తెలంగాణ నుంచి ఉన్నారు, వారిని కూడా అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
ఒక 2 నిమిషాలు చేయి. మంచు మాలకొండయ్య గారు కొండపి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి గారిని మరి హరిబాబు గారి చేతుల మీదుగా బాలాజీ గారి చేతుల మీదుగా అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మేకల కార్తిక్ అంతర్గం మండల్ రిపోర్టర్ గారిని సాయి హర్ష డెవలపర్స్ హరిబాబు గారి చేతుల మీదుగా డాక్టర్ చందలవాడ హరిబాబు గారి చేతుల మీదుగా అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. రాజశ్రీ గారు మంతిని మండల రిపోర్టరు, వీరు తెలంగాణ రాష్ట్రం నుంచి తెలుగు వార్తా దినపత్రికలో పనిచేస్తూ ఉన్నారు. మరి వారిని తెలుగు వార్త బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. బొక్కల శ్రీనివాస్ గారు రామగుండం కాన్స్టిట్యున్సీ రిపోర్టర్, వారిని హరిబాబు గారి చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. గాడి ప్రసాద్ గారు విజయనగరం జిల్లా నుంచి ఉన్నారు, వారిని నరసింహరావు గారి చేతుల మీదుగా హరిబాబు గారి చేతుల మీదుగా డాక్టర్ చందలవాడ హరిబాబు గారి చేతుల మీదుగా ఎస్కే జలీల్ గారి చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం చేయవలసిందిగా కోరుచున్నాం. రాజవర్ధన్ నాయుడు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి, వారిని తెలుగు వార్త బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రాజవర్ధన్ నాయుడు త్వరగా రావాలండి. రాజవర్ధన్ నాయుడు గరువు బాబురావు గారు జంగారెడ్డిగూడెం జిల్లా, జనార్దన్ గారు, జలీల్ గారు, హరిబాబు గారు, నరసింహారావు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బుగ్గా ప్రసాద్ గారు పోలవరం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గారు, వారిని హరిబాబు గారు మరియు డాక్టర్ చందలవాడ హరిబాబు గారు డైరెక్టర్ గారి చేతివేతలుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బాబ్జీ గారు పోలవరం జిల్లా ఇన్ఛార్జ్
బుక్కా ప్రసాద్ గారు ఈ సన్మానాన్ని పొందబోతున్నారు. తదుపరి తెలుగు వార్త సంచలన దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డాక్టర్ మల్లాడి ప్రసాదరావు గారు సన్మానాన్ని అందుకోబోతున్నారు. డైరెక్టర్ గారు శ్రీ జనార్దన్ గారు కూడా ఆహ్వానిస్తున్నాం. బండి వెంకటేష్ గారు పెద్దపల్లి డిస్టిక్ రిపోర్టర్. సాయి కృష్ణ గారు చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వబోతున్నారు. అనిల్ కుమార్ గారు నంద్యాల డిస్ట్రిక్ట్. అనిల్ కుమార్ గారు హలో మల్లాడి ప్రసాదరావు గారి యొక్క సతీమణి గారు ఉన్నారు. వారిని కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. వారిని కూడా డాక్టర్ జలీల్ గారి చేతి మీదుగా అవార్డు తీసుకోబోతున్నారు. ఇంకెవరైతే అవార్డు తీసుకున్న ఆ యొక్క జర్నలిస్ట్ సోదరులు కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. మీ సాధారణ మాయిశ్చరైజర్ హెవీ మరియు స్టికీగా అనిపిస్తుందా? మారండి కొత్త గార్నియర్ విటమిన్ సి ఫ్రెష్ అండ్ బ్రైట్. డైరెక్టర్ జనార్దన్ గారు అలాగే పెద్దలందరూ కూడా లైట్ వెయిట్ టెక్స్చర్ స్కిన్ లో మెల్ట్ అయ్యి మీకు ఇస్తుంది 48 hours హైడ్రేటెడ్.
సార్ డైరెక్టర్ హరిబాబు గారు డైరెక్టర్ హరిబాబు గారు కూడా ఈ సన్మాన కార్యక్రమం పాల్గొని కోరుతున్నాం. తెలుగు వార్త ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గారు అయినటువంటి ప్రసాద్ గారి యొక్క సతీ సమేతంగా అభినందనలు. తదుపరి కర్నూలు జిల్లా ఇస్మాయిల్ గారు సన్మానాన్ని పొందబోతుంటున్నారు. కాకినాడ జిల్లా కన్నబాబు గారు, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కన్నబాబు గారు. కన్నబాబు గారికి యువకుడు సాయి కృష్ణ తేజ పెద్దలు అవార్డు కార్యక్రమం కృష్ణతేజ హరిబాబు గారు, నరసింహరావు గారు పెద్దలు చేతుల మీదుగా అవార్డు స్వీకరించవలసి కోరుతున్నాం. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కన్నబాబు గారిని తెలుగు వార్త దినపత్రిక ఎండి గారు తదితరులు సన్మానిస్తుంటున్నారు. అలాగే కర్నూలు జిల్లా రిపోర్టర్ ఇస్మాయిల్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఇస్మాయిల్ గారు, కర్నూలు జిల్లా రిపోర్టర్ ఇస్మాయిల్ గారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండల రిపోర్టర్ శ్రీనివాసరెడ్డి గారిని కూడా సన్మానించుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం రిపోర్టర్ నక్కా రామరాజు గారికి కూడా సన్మానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం, వారిని ఆహ్వానిస్తున్నాం. నక్కా రామరాజు గారు. పోలవరం డిస్ట్రిక్ట్ చింతూరు మండల్ రిపోర్టర్ నాగార్జున గారు కూడా అవార్డు స్వీకరించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. పోలవరం డిస్ట్రిక్ట్ చింతూరు రిపోర్టర్ నాగార్జున గారిని పెద్దలందరూ కూడా సన్మానించగా కోరుతున్నాం. తెలుగు వార్త దినపత్రిక 5వ వార్షికోత్సవ కార్యక్రమానికి నంద్యాల జిల్లా రిపోర్టరు మదిలేటి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి సాయి భాను గారు, మూవీ మేకప్ ఆర్టిస్ట్ గారిని తెలుగు వార్త యాజమాన్యం తరపున సిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం.
సాయిబాను గారు మూవీ మేకప్ ఆర్టిస్ట్ గారిని తెలుగు వార్త యాజమాన్యం తరపున సిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గౌరవ డైరెక్టర్ వర్యులు జనార్దన్ రావు సార్ గారిని చేతుల మీదుగా, హరిబాబు గారి చేతుల మీదుగా, సాయి హర్ష డెవలపర్స్ హరిబాబు గారి చేతుల మీదుగా ఘనంగా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సాయిబాను గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. మిత్రులారా, ఇంకెవరైనా అవార్డు రాని వాళ్ళు అంటే ఒకసారి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులందరూ ఒకసారి వేదిక మీదకి వస్తే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుకున్నందుకు ఒక తీపి జ్ఞాపికగా ఒక గ్రూప్ ఫోటో ఇద్దాం. దయచేసి అందరూ కూడా వేదిక మీదకి రావాలండి. గ్రూప్ ఫోటోలో ముఖ్య అతిథులకి అవకాశం కల్పించండి. గౌరవ అతిథులు ఉంటేనే ఈ ఫోటోకి ఒక ఎఫిరెన్స్ ఉంటుంది. దయచేసి మన రిపోర్టర్స్ అందరూ కూడా, ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాలండి. దయచేసి అందరూ రావాలండి. ఏమండి, మిత్రులారా, మిత్రులారా, యువ జర్నలిస్టులు
తెలుగు వార్తా దినపత్రిక 5వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా విజయవంతం చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ